దృశ్యాలను వీక్షిస్తున్న ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు. మరొక పాతతరం వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే పాతతరం క్యారేజ్ అనమాట. చూడండి, ఇది పూర్వకాలం నాటి క్యారేజీ, అంటే 1885 సంవత్సరం కాలం నాటిది అనమాట. సుమారు ఇప్పుడు ఈ 2025 నాటికి 140 సంవత్సరాలు అయింది మా ఇంట్లో ఉండి ఈ క్యారేజీ. అంటే మా జేజుల ముత్తాతల కాలం నుంచి వస్తూ ఉందన్నమాట. ఇది 1960 1975 సంవత్సరం కాలంలో అయితే మా పిన్ని వాళ్ళ మామయ్య అయితే ఆయన రోడ్డు కార్మికుడు అనమాట. ఆయన ఉద్యోగానికి వెళ్తూ సైకిల్లో రోజు వాళ్ళ వైఫ్ డైలీ వేడివేడిగా ఫుడ్ దీంట్లో పెట్టి పంపించేది అనమాట. అంటే మార్నింగ్ పెట్టి పంపిస్తే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వేడిగా ఉండదు అనమాట. అంత క్వాలిటీగా ఉండదు అనమాట ఈ క్యారేజీ. ఇతరులతో తయారు చేసిన క్యారేజీ అంత క్వాలిటీగా ఉండదు అనమాట. చూడండి ఎంత చక్కగా ఇప్పటికీ ఎలా చెక్కు జరగకుండా ఉందో. ఈ రోజు కూడా మనం ఫుడ్ పెట్టుకెళ్తే మార్నింగ్ మధ్యాహ్నం వరకు కూడా వేడిగా ఉంటుంది, అంత చక్కగా ఉందన్నమాట. చూడండి ఆ కాలంలో స్పూన్ కూడా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వచ్చే స్పూన్స్ అన్ని స్టీల్స్వి, అలాగే ప్లాస్టిక్ అవి వస్తుంటాయి కదా. చూడండి ఆ కాలంలో సిల్వర్ టైప్ స్పూన్ అనమాట. చూడండి ఎలా ఉందో. చూడండి మనం తీసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో. చూడండి ఇంట్లో పెరుగన్నం పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని మా పూర్వీకులు ఇట్లాగా తినేవాళ్ళు అనమాట. చూడండి స్పూన్ తోటి. ఇదొకటి. దీంట్లో కర్రీ పెట్టుకునే వాళ్ళు. చూడండి బాక్స్ కూడా ఒక మనిషి 3 బాక్స్ ఫుడ్ తినేవాడు, అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనమాట అప్పుడు. నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ చూడండి ఎలా ఉందో. ఇది ఒకసారి బిగించేస్తాం. మన టైంలో వాడిన క్యారేజ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. చూడండి దీన్ని లాక్ చేయడానికి కూడా ఆ కాలంలో చూడండి స్పూన్తో లాక్ చేసేవాళ్ళు. కనిపిస్తుందా? స్పూన్తో లాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు తీసినప్పుడు మళ్ళీ స్పూన్ కూడా వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వాడే క్యారేజ్ చూడండి ఎలా ఉందో. వేరియేషన్ చెప్తాను. ఇది మేము వాడామన్నమాట. స్టీల్. ఇది మార్నింగ్ పెడితే ఒక 2 అవర్స్ కల్లా చల్లబడిపోద్ది. అటువంటి క్యారేజ్ మామూలు స్టీల్ది అనమాట. ఇది సేమ్ అట్లాంటిదే. దీనికి ఇట్లా స్పూన్ ఏం రాదు. ఇలా వచ్చింది చూడండి. ఈ క్యారేజీలో 2 తినేవాళ్ళు. అప్పట్లో మన పెద్దోళ్ళు ఒకరే తినేవాళ్ళు ఈ క్యారేజ్ మొత్తం. అంటే వాళ్ళకి అలా డైజెషన్ కూడా అయ్యేదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మన టైంకి వచ్చేసరికి అటువంటి క్యారేజ్లోనే 2 ముగ్గురు తినేవాళ్ళు దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ ఏం వాడుతున్నారు? ప్లాస్టిక్తో వాడే క్యారేజ్ అనమాట. చూడండి మీరే చూడండి. హాట్ బాక్స్ టైప్. ఇది ఒక్కరు తింటారు. ఇట్లా అంటే ఫ్యాషన్ అయిపోయింది. మినీ క్యారేజ్ అనమాట. ప్లాస్టిక్ వాడకూడదు అంటే ప్లాస్టిక్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండేసరికి అన్ని ప్లాస్టిక్తో వచ్చే ఐటమ్స్ ఎక్కువైపోయాయి. చూడండి ఇది మన పూర్వీకులు పాత తరం నాటిది, మిడిల్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్. వీటిలో మీరు ఏది లైక్ చేస్తారో కామెంట్లో పెట్టండి. సో మొత్తం మీద మీకు ఈ క్యారేజ్ నచ్చినట్లయితే పాతకాలంది లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక పాతతరం వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.